నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయాలని పిలుపు. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్న చంద్రబాబు. క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి యేసుక్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలన్న డిప్యూటీ సీఎం. క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని ఆకాంక్షించిన జనసేనాని. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వెల్లడి. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయన్న జగన్. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో మారుమ్రోగిన ఇంద్రకీలాద్రి. నేటితో ముగియనున్న భవానీ దీక్ష విరమణలు. సర్వమానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరిమణులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ మార్గంలో ఎవరి మనస్సునైనా జయించవచ్చని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయటమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలని అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువుని ప్రార్థిద్దామని చెప్పారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. తప్పలు కొడు సార్, తినండి సార్, పెడతారు తీసుకోండి. క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేది యేసుక్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలు. క్రీస్తుపై నమ్మకం ఉన్న విశ్వాసులందరూ ఈ సుగుణాలను ఆచరించి శాంతి, దాన ధర్మాలకి ఆలంబనగా నిలవాలి. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పొదుగాల్పాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. చాలా గొప్ప మతం ఇది. విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతామంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతము. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. సో అందుకని మీకు ఎలాంటి అడ్డంకులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. అంటే నేను బైబిల్ నుంచి నేను నేర్చుకుంది ఒకటి, చిన్నప్పుడు తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. ప్రతిసారి నేను జై హింద్ అని అంటాను. అది నేర్పించింది నాకు ఒక క్రిస్టియన్ టీచర్ నేర్పించారు, సౌరీలో అని చెప్పి. ఆవిడ నేను అమ్మ అంటాను. మహాపరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. గడిచినటువంటి దినాల నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి నడిపించిన ప్రభు నీకు వందనాలు. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మీరు ప్రేమిస్తున్న బిడ్డలు తండ్రి, జనసేన పార్టీ అధ్యక్షులు తండ్రి పవన్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజు నాడు నాయన మీ దాస్తులను ఇంతమందిని పిలిపించి ఈ రీతిగా వారిలో ఉన్నటువంటి మనసులో ఉన్న మాటలు మాకు వినిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు విన్నారు, మాతో ఉన్నారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి యవనస్తులు పవన్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఇదిగో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయానికి నాయన ఎదురుగా ధీటుగా నిలబడి ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఆయన కొన్నవన్నీ వదులుకుని ప్రభా ఇదిగో లోకంలో ఉన్న ప్రజల కోసం వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని నీ దృష్టి, నీ హస్తమును వారికి తోడుగా ఉంచమని తండ్రి ప్రార్థిస్తున్నాను. నాయన వరకు కావాల్సిన జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేచన దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను.
క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తద్వారా మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపైకి భవానీలు పోటెత్తారు. జై దుర్గా, జై జయ దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగిపోయింది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లలో భక్తులు, భవానీలు వేచి ఉన్నారు. ఇరుముడి శిరస్సును ధరించి అమ్మవారిని దర్శించుకుని భవానీలు తమ దీక్షను విరమిస్తున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత 4 రోజుల నుంచి జరుగుతున్న భవానీ దీక్షలు నేటితో ఘనంగా ముగిశాయి. కనకదుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భవానీ మాల ధారణలో భక్తులు తరలివస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున కాలినడకన ఇంద్రకీలాద్రి భవానీల రాకతో ఇంద్రగిరులన్నీ పోటెత్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు భారీగా భవానీలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. అలాగనే భవానీలు కొండపైకి వచ్చి అమ్మవారి దర్శనం తర్వాత మాల విరమణ కోసం వచ్చే భవానీల కోసం మల్లికార్జున మండపం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 45 రోజుల పాటు సాగిన కఠోర దీక్ష భవానీలు అమ్మవారి దర్శనం అనంతరం పవిత్రమైన హోమగుండం వద్ద దీక్షను విరమించారు. ప్రశాంతంగా దీక్షలు ముగిశాయి. దీంతో పోలీసు, రెవెన్యూ, దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భవానీ నడవలమ్మా, సూర్యేంద్ర పాత్ర ముందు నడవలమ్మా. భవానీ ముందు నడవాలి, ముందు రావాలి. జై భవాని.
లోకరక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రెండు నగరంలోని ఎంతో ప్రసిద్ధి కాంచిన చర్చిలలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఈ పర్వదినాన ఉమ్మడి కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉండే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రతి ఒక్కరు కూడా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని ప్రముఖమైన చర్చిలలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి ఆప్యాయతో శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రక్షకుడు జన్మించిన ఆ రక్షకుని నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులు అందజేసిన కారణంగానే అమ్మవారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. భవానీ దీక్షలో ముగింపు సందర్భంగా యాగశాలలో ఈవో దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. 5 రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సంయమనం చేసుకుని వచ్చిన దీక్షాపరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించడం జరిగిందని చెప్పారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ముగిసిందని చెప్పారు. దీక్షల సమయంలో తెలుసో తెలియకనో తప్పులు జరిగితే సమస్త దేవతలను క్షమించమని వేడుకునే పూర్ణాహుతి అని చెప్పారు. దీక్షాపరులు హోమగుండానికి ఇరుముడిని సమర్పిస్తే దీక్ష ఫలితం లభిస్తుందని చెప్పారు. శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రంపై కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఈ 4 రోజులు కూడా భవానీ భక్తులతో విజయవాడ, ఇంద్రకీలాద్రి, ఈ గిరి ప్రదక్షిణ మార్గము అంతా నిండిపోయి అమ్మవారి యొక్క భక్తులతో కిటకిటలాడింది. మరి ఈ పాటికి భక్తులు ప్రతిరోజు దాదాపు 80,000 దాకా యావరేజ్ మీద వస్తున్నారు. ఈ రోజుకు 2 లక్షల, ఈ సమయానికి 6 గంటలకు 2,72,000 మంది మొత్తం దర్శనం చేసుకున్నారు. అలాగే వీరందరికీ కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హోల్డింగ్ ఏరియాల్లో వాటర్ ప్రూఫ్ షెడ్స్ ఏర్పాటు చేయడము, వారు వర్షం వచ్చినా కూడా వారికి ఏమీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా వాటర్ ప్రూఫ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. అందువల్ల వారి ఏమాత్రం వర్షానికి అంతరాయం కలగకుండా వారు చక్కగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. చిన్న చిన్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే లడ్డు ప్రసాదాలు కూడా దాదాపు 13 లక్షలు ఈ పాటికే లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు కూడా 3 నుంచి 4 లక్షల దాకా రేపు తీసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నాము. అన్నప్రసాదం కూడా రోజు 30 నుంచి 40 వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. చాలా చక్కగా ప్రశాంతంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వారు ఆస్వాదించి వెళ్తున్నారు. ప్రతిదినం వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతోంది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విజయవాడ నగర ప్రజలకి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమాభావం, సేవా తత్పరతని, క్షమాగుణాన్ని బోధించిన
క్రీస్తు జన్మదినమై క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు ప్రభు చూపిన మార్గం, శాంతి, సహనం, ప్రేమ మార్గాలలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని అన్నారు. ఈ క్రిస్మస్ పండుగ మీ జీవితాల్లో కొత్త పుంతలు తొక్కాలని చెప్పారు. యేసు ప్రభు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. క్రీస్తు జన్మదినం క్రైస్తవులకి అత్యంత సంతోషకరమైన రోజని చెప్పారు. క్రీస్తు దీవెనలు అందరికీ చేకూరాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని ఆ ప్రభువును వేడుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ మిథిలానగర్ వెల్ఫేర్ సొసైటీ సీనియర్ సభ్యులు కేవీఎస్ ఆధ్వర్యంలో సభ్యులు భవానీలకు పండ్లు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. భవానీ దీక్షల విరమణ ముగింపు దశకు చేరుకున్నాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకి, అమ్మవారి భక్తులకి మిథునానగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు 10,000 మందికి పైగా భవానీలకి ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 10 సంవత్సరాలుగా భవానీ దీక్ష విరమణ చేసేందుకు వచ్చే భవానీలకు ఈ వితరణ నిర్వహిస్తున్నట్లు మహిళా విభాగం అధ్యక్షురాలు పిల్ల అన్నపూర్ణ తెలిపారు. భవానీలు సేవ చేస్తే సేవ సాక్షాత్ కనకదుర్గమ్మకి సేవ చేసినట్లేనని ఆమె వివరించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్యం జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ ఫాదర్ జాన్ హరీష్ తెలిపారు. పాపాలలో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసు పడిన కష్టాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వన్ టౌన్ చిట్టినగర్ టైలర్ పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తారాపేటలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చ్ ఫాదర్ జాన్ హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫాదర్ జాన్ హరీష్ మాట్లాడారు. పాపంలో మునిగిపోయి అంధకారంలో జీవిస్తున్న పాపులకి రక్షణ భాగ్యాన్ని కల్పించాలని యేసుక్రీస్తు జన్మించాడని చెప్పారు. యేసు జన్మించిన క్రిస్మస్ నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకల్ని జరుపుకుంటారని తెలిపారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా టైలర్ పేట యూత్ సభ్యులందరూ ఐకమత్యంతో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. యేసుక్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యేసు యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధంగా ఈ యొక్క పేటలో సన్ రైజెస్ యూత్ 23 సంవత్సరాలుగా వాళ్ళు ఈ యొక్క పండుగను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ, పశువుల పాకను ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఏ విధంగా వాళ్ళు బాహాటంగా జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అదే తరుణంలో ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఆ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని 10 మందికి కూడా వాళ్ళు చాటాలి, క్రీస్తు ప్రభువుని అందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ పశువుల పాకను ఏర్పాటు చేసి ఇక్కడ అనేకమైనటువంటి చర్యలను, సహాయక చర్యలను వాళ్ళు చేపడుతూ ఉన్నారు. మరి ఈనాడు మనందరం కూడా క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నామంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకొని ఆ తండ్రిని చేరుకోవాలి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. మరి ఈ పాపంలో పడిపోయి ఎవరైతే అంధకారంలో మునిగిపోయి ఉంటూ ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని తండ్రితో ఐక్యం కావాలి అన్నటువంటిదే యేసు ప్రభు యొక్క ఆలోచన, అభిలాష. ఈ క్రిస్మస్ సందర్భంగా మన యూత్ సన్ రైజ్ యూత్ వారు నిర్వహించిన ఈ పశువుల పాక అరేంజ్మెంట్స్ అన్నీ బన్ను, అరుణ్, యావత్ యూత్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీని ఓపెనింగ్ అండ్ దీని ఆశీర్వాదం కొరకై విచ్చేసిన సెయింట్ పీటర్స్ కథీడ్రల్ ఫాదర్ అయినటువంటి జాన్ హరీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ముఖ్యంగా మొదటగా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ క్రిస్మస్ క్రీస్తు జననం అనగా మానవుడు జన్మదహ పాపం చేసి లోకమునకు వచ్చి ఉన్న అశేష ప్రజానికాన్ని ఆయన రక్షించుట కొరకై లోకరక్షకుడుగా అవతరించిన ఈ దినమును పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పాపముల నుంచి విడుదలను పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన సత్యము, ఆయనే నిజమైన మోక్షము, ఆ మోక్షానికి మార్గము ఆయనే అని ఆయన జననం సందర్భంగా ఫాదర్ వారి సమక్షంలో మా కథీడ్రల్ డాష్ బేస్ చేసుకొని అందరికీ ఈ సందేశాన్ని మేము అందిస్తూ మరొకసారి క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. గత 23 సంవత్సరాల నుంచి సన్ రైజ్ ఆధ్వర్యంలో పేట పెద్దలకు సహాయం ద్వారా చేస్తున్నామండి. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే చేస్తామని
తెలియజేస్తాం. ప్రేమ దయతో కూడినదే నిజమైన క్రిస్మస్ అని దైవజనులు డానియల్ రాజు, రేవరెంట్ బుర్రి చంద్రశేఖర్ తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్పేట లూథరన్ చర్చి నందు క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జననాన్ని తెలిపే పశువుల పాకను స్థానిక యువత సుందరంగా తీర్చిదిద్దారు. తాడేపల్లి క్రిస్టియన్పేట లూథరన్ చర్చి నందు పాస్టర్ డానియల్ రాజు, రేవరెంట్ బుర్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. క్రీస్తు పుట్టుకను తెలిపే పశువుల పాకను అందంగా తీర్చిదిద్దాడు. ఈ సందర్భంగా దైవజనులు డానియల్ రాజు, రేవంత్ బుర్రి చంద్రశేఖర్ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. యేసు ప్రభువుని కొలుస్తూ భక్తులు ఆలపించిన దైవభక్తి గీతాలు, కీర్తనలు ఆలపించాయి. ఈ సందర్భంగా పాస్టర్లు యేసుక్రీస్తు జన్మదిన విశిష్టతను తెలియజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే దేవుని కృప పొందేందుకు అర్హులవుతారని చెప్పారు. ఎదుటివారి పట్ల ద్వేషం, అసూయ కలిగి ఉన్నవారు దేవుని శిక్షకి గురవుతారని అన్నారు. వారి గురించి తప్పక ప్రార్థనలు చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆపదలో ఉన్న వారి గురించి తప్పక ప్రార్థన చేయాలని అన్నారు. కార్యక్రమంలో స్థానికులు సంకూరు అశోకు, మండే ఏసోబు, శశి, శేఖర్, ప్రవీణ్, ప్రకాష్ రావు, చింటూ, జాకోబు, ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. లో స్థాపించబడిన ఈ లూథరన్ చర్చి అప్పటి నుంచి మా పెద్దవాళ్ళు ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ వచ్చారు. అదేవిధంగా మా కుర్రవాళ్ళు ఇప్పుడు కూడా అదేవిధంగా సంవత్సరం దీన్ని ఇంకా డెవలప్ చేసుకునే భాగంలో పోయిన సంవత్సరం స్టారు తిరిగే విధంగా ఇప్పుడు పశువుల పాక ఒకటి కొత్తగా నిర్మించారు. దీనికి దాని పక్కనే పశువుల పాక కానీ ఈ క్రిస్మస్ తాత వేడుకలు కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా కలిసి కుర్రలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మాకు సహకరించి ఇవన్నీ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు నమస్కారం. సిటీ కేబుల్ ఏసిటీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో మేము మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ గుర్రబండి, ఈ లైటింగు, ఈ చర్చి లైటింగు, ఆ లోన పశువుల పాక కానీ ఇదంతా కూడా ఈ కుర్రోళ్ళతో మొత్తం హ్యాపీగా ఆనందంగా జరుపుకునే సందర్భం ఇది. చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే వర్షం పట్టడం వల్ల మేము అనుకున్నవి చాలా చేయలేకపోయాము. నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా చేస్తామని మీ అందరి సహకారం మాకు కావాలని మీకు మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శశికాంత్. తాడేపల్లి మండలం ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా తాడేపల్లి క్రిస్టియన్పేటలో లూథరన్ చర్చిలో మేము జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో ఇదొక భాగంగా మేము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. మా చర్చి స్థాపించింది 1927లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయాలని పిలుపు, సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్న చంద్రబాబు. క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్. ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి యేసుక్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలన్న డిప్యూటీ సీఎం. క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని ఆకాంక్షించిన జనసేనాని. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని వెల్లడి. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయన్న జగన్. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. జై దుర్గా, జై జై దుర్గా నినాదాలతో మారుమ్రోగిన ఇంద్రకీలాద్రి. నేటితో ముగియనున్న భవానీ దీక్ష విరమణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.